ఒక చిన్న పల్లెటూర్లో ఒక పేద కాని నిజాయితీగల కట్టెల కొట్టేవాడు ఉండేవాడు. ప్రతిరోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తన జీవనం సాగించేవాడు. ఒకరోజు ఉదయం తన పాత గొడ్డలితో అడవిలోకి వెళ్లాడు. ఈరోజైనా మంచి కూలీ దొరుకుతుందేమో అని ఆశపడ్డాడు. అతను అలసట లేకుండా చెట్టుమీద చెట్టు కొడుతూ చాలా కష్టపడ్డాడు. కొంతసేపటికి నదీతీరానికి వెళ్లి కాస్త విశ్రాంతి తీసుకోవాలని కూర్చున్నాడు. అదే సమయంలో అతని కాలు జారి అతని గొడ్డలి చేతిలోనుంచి జారిపడిపోయింది. ఆ గొడ్డలి లోతైన నదిలో పడిపోయి కనబడకుండా మునిగిపోయింది. ఆ పేదవాడు నది ఒడ్డున కూర్చుని బాధతో ఏడవడం మొదలుపెట్టాడు. అది అతని ఏకైక ఉపాధి సాధనం. అప్పుడే ఆ నది ఒక్కసారిగా ఒక విచిత్రమైన వెలుగుతో ప్రకాశించసాగింది. ఆ వెలుగులోంచి నదీదేవుడు ప్రత్యక్షమయ్యాడు. కట్టెల కొట్టేవాడు భయంతో భక్తితో నమస్కారం చేసి తనకు జరిగిన విషయమంతా చెప్పాడు. దేవత నెమ్మదిగా నీటిలోకి వెళ్లి కొద్దిసేపటికి ఒక అందమైన బంగారు గొడ్డలితో బయటకు వచ్చింది. ఆమె, "ఇదే నీ గొడ్డలినా?" అని అడిగింది. కాని కట్టెలు కొట్టేవాడు, "లేదు దేవత, ఇది నాది కాదు" అని అన్నాడు. మళ్లీ దేవత నీటిలోకి వెళ్లి ఒక మెరిసే వెండి గొడ్డలితో తిరిగి వచ్చింది. అయినా అతను, "ఇది కూడా నాది కాదు" అని నిజాయితీగా చెప్పాడు. చివరికి దేవత మూడోసారి నీటిలోకి వెళ్లి ఒక పాత ఇనుప గొడ్డలితో బయటకు వచ్చింది. అది చూసి కట్టెలు కొట్టేవాడు ఆనందంగా, "అవును, ఇదే నా గొడ్డలి" అని అన్నాడు. అతని నిజాయితీ చూసి దేవత చాలా సంతోషించింది. బహుమతిగా ఆమె ఆ 3 గొడ్డళ్లను అతనికే ఇచ్చింది. కట్టెలు కొట్టేవాడు ఆనంద కన్నీళ్లతో దేవతకి కృతజ్ఞతలు చెప్పాడు. తర్వాత దేవత నెమ్మదిగా నదిలోకి వెళ్లి వెలుగుతో పాటు మాయమైంది. ఆనందంగా ఆ కట్టెల కొట్టేవాడు బంగారు, వెండి, ఇనుప గొడ్డళ్లతో తన గ్రామానికి తిరిగి వెళ్లాడు. అతన్నలా చూసిన గ్రామస్తులు ఆశ్చర్యంతో నోరు తెరిచి చూశారు. అప్పుడతను జరిగిన కథంతా వాళ్లందరికీ వివరంగా చెప్పాడు. అతని నిజాయితీని చూసి గ్రామస్తులందరూ అతన్ని ఎంతో ప్రశంసించారు. ఇలా ఈ కథ మనందరికీ ఒక గొప్ప పాఠం నేర్పిస్తుంది. నిజాయితీ ఉంటే జీవితం ఎప్పుడూ మంచి దారిలోనే నడుస్తుంది.